ఏడుపాయల వనదుర్గాదేవి జాతరకు విచ్చేసినటువంటి అశేష భక్త జనానికి భారతీ సిమెంట్ వారి తరపున స్వాగతం సుస్వాగతం. అలాగే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు, డీలర్లకు, కస్టమర్లకు, వినియోగదారులందరికీ భారతీ సిమెంట్ తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అదేవిధంగా మనం ప్రతి సంవత్సరంలో భాగంగా జాతరలో మంచినీటి వితరణ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అలాగే మంచినీటి వితరణ బస్టాండ్ ప్రాంతంలో మరియు గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ నీటి సౌకర్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి దయతో మెదక్ జిల్లా అనేది తెలంగాణ రాష్ట్రంలోనే భారతీ సిమెంట్ సేల్స్లో అగ్రగామిగా ఉంది. ఇదంతా అమ్మవారి కృపా కటాక్షతల వల్ల జరుగుతుంది. భారతీ సిమెంట్ కూడా ప్రతి మానవునికి, ప్రతి సగటు మనిషికి ఒక సొంతింటి నిర్మాణం అనేది ఒక కళ. ఆ కళను సాకారం చేయడానికి భారతీ సిమెంట్ తరపున రోబోటిక్ టెక్నాలజీ 3 times బెటర్ క్వాలిటీతోని నాణ్యమైన ఉత్పత్తులు అందించి నిర్మాణానికి తోడ్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా ఏడుపాయల అమ్మవారి వనదుర్గా దేవత ఏడుపాయల టెంపుల్కి విచ్చేసిన భక్త సమూహానికి భారతీ సిమెంట్ కంపెనీ తరఫున స్వాగతం సుస్వాగతం. భారతీ సిమెంట్ వికాట్ యొక్క గ్రూప్కి సంబంధించిన 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంస్థ. ఈ భారతీ సిమెంట్ అనేది ప్రతి సంవత్సరం ఈ ఏడుపాయల అమ్మవారి దేవస్థానంలో సుమారు 1,00,000 వాటర్ బ్యాకెట్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి బారికేడ్స్ ఇవన్నీ అందించడం జరుగుతుంది. వీటన్నిటికీ మా యొక్క కంపెనీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి సారు అండ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ కొండలరెడ్డి గారు అండ్ మల్లారెడ్డి సారు వీళ్ళందరి యొక్క ప్రోద్బలంతో ప్రతి సంవత్సరం ఈ ఏడుపాయల అమ్మవారి దేవస్థానంలో ఈ ఉచిత వాటర్ పంపిణీ పంచడం జరుగుతుంది. మీరు భక్తులందరూ దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలగరని భారతీ సిమెంట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది. ధన్యవాదములు.